నమస్కారం అండి. నా పేరు జ్యోతి కృష్ణ. యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎయిడ్ గురించి అండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎయిడ్ వల్ల ఉపయోగాలు ఏంటి? మెయిన్ ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి పేషెంట్కి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రోడ్ సైడ్, నెక్స్ట్ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ అంటామండి. దానికి మెయిన్ 3 రీజన్స్ అండి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి. పేషెంట్ ప్రిజర్వ్ ద లైఫ్, ప్రమోట్ రికవరీ అండ్ ప్రివెంట్ ఎనీ ఫర్దర్ ఇంజరీ. ఈ 3 మనం చూసుకుంటాం. అంటే ఏదైనా పేషెంట్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరగకుండా ఆపడం కానీ, పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడం కానీ, నెక్స్ట్ పేషెంట్కి మనం ఎంత ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత పేషెంట్ అంత ఫాస్ట్గా రికవర్ అవడానికి, హాస్పిటల్ డ్యూరేషన్ స్టే తగ్గడం కానీ, ఇవన్నీ చూసుకోవడానికి మనం ఫస్ట్ ఎయిడ్ అనేది ఉపయోగపడుతుందండి. మెయిన్ మనం ఒక సినారియో తీసుకున్నాం, దాన్ని బట్టి మనం అలా డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు పేషెంట్ సపోజ్ ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, పేషెంట్ ఒక బండి మీద నుంచి పడిపోయి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. దానికి మనం తీసుకోవాల్సిన ఫస్ట్ మెజర్స్ ఏంటంటే, మెయిన్గా చూసుకోవాల్సింది ABCDE అని ఉంటాయండి మనకి మెయిన్గా ఫస్ట్ ఎయిడ్లో. ఫస్ట్ ఏ వచ్చేటప్పటికి ఎయిర్వే అండి. ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్, డి అంటే డిసెబిలిటీ, ఈ అంటే ఏమో ఎక్స్పోజర్ అండి. ఈ 5 చూసుకుంటాం. లాస్ట్ వచ్చేటప్పటికి హెమరేజ్, మనం బ్లీడింగ్ ఏమైనా ఉందో దాన్ని చూసుకోవడం అండి. ఈ 6 మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సినవి ఫస్ట్ ఎయిడ్లో. ఫస్ట్ ఎయిర్వే అనేటప్పటికి పేషెంట్కి ఏమైనా నోట్లో అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉందా, ఏమైనా లోపల సపోజ్ కొంతమంది రెస్టారెంట్లో తింటూ ఉంటారు, వాళ్ళ నోట్లో ఏమైనా ఫిష్ బోన్స్ కానీ ఏమైనా ఇరుక్కున్నప్పుడు చోకింగ్ వస్తుంది. చోకింగ్ వచ్చినప్పుడు దానికి పేషెంట్ని ఏమైనా ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉందో చూసుకోవాలి. ఆ అబ్స్ట్రక్షన్ చూసుకోవడానికి జస్ట్ పేషెంట్ని వన్స్ మనం హెడ్ నార్మల్గా ఎలా ఉన్నదాన్ని జస్ట్ పైకి టిల్ట్ చేస్తే ఎయిర్ యొక్క ఓపెనింగ్ వస్తుందండి. మన ట్రేకి అది ఓపెనింగ్ అయ్యి పేషెంట్కి ఎయిర్ అనేది బాగా అందడం జరుగుతుంది. అది మనం చేయవలసిన మెనూవర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి సినారియో ఏంటంటే, ఎయిర్వే ఏమైనా అబ్స్ట్రక్షన్, నెక్స్ట్ ఏదైనా బ్లాక్ ఆఫ్ హెవీ వెయిట్ అయినా పడి పేషెంట్ యొక్క కంఠం మీద పడి కానీ ఏమైనా బ్లాకింగ్ ఏమైనా జరుగుతుందా లేదా అట్లాంటివి చూసుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ బ్రీతింగ్ అంటే ఏం చూస్తాం అంటే, పేషెంట్ యొక్క లంగ్స్ మూవ్మెంట్, చెస్ట్ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది. సపోజ్ ఏమైనా పేషెంట్కి ఏమైనా బండి కానీ ఏమైనా గట్టిగా ఒక రాయి అనేది కానీ ఏమైనా బైక్ హ్యాండిల్ కానీ చెస్ట్కి తగిలి ఏమైనా రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి ఒక లంగ్ డ్యామేజ్ ఉందనుకోండి, ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ ఉంటుంది. లైక్ పేషెంట్ యొక్క రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కంపారిటివ్గా మనకి బ్రీతింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పేషెంట్ యొక్క గ్యాస్పింగ్లో ఉంటాడు. పేషెంట్ యొక్క బ్లడ్ పెరగడం కానీ, నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ అన్ని పెరగడం కానీ మనం చూసుకోవాల్సి వస్తుంది. జస్ట్ మనం కళ్ళతో చూసి మనం ఎట్లా ఉన్నాడు పేషెంట్ యొక్క సినారియోస్ మనకు తెలిసిపోతాయి. నెక్స్ట్ సర్క్యులేషన్ పేషెంట్ యొక్క పల్స్ రేట్ ఎట్లా ఉంది. మనం మెయిన్గా చూసేది రేడియల్ ఆర్టరీ పల్స్ రేట్, నెక్స్ట్ కెరోటిడ్ పల్స్ రేట్. కెరోటిడ్ అనేది చాలా మందికి మరి మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చూస్తారు, కానీ మనకి పేషెంట్ బేసిక్ మన అందరికీ మన రక్తనాడి ఎలా ఉందో చూసుకోవడానికి మన చేతి దగ్గర మనం పెడితే మనకు తెలుస్తుంది. మన పల్స్ రేట్ మెయిన్ ఎట్లా ఉంది, పల్స్ తెలుస్తుందా లేదా, ఇది మనం చూసుకోవాల్సింది సర్క్యులేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిసెబిలిటీ అంటే పేషెంట్కి ఏమైనా హెడ్ ఇంజరీ ఉంది, పేషెంట్ యొక్క తనకి తిక్కగా మాట్లాడడం కానీ, తను ఎక్కడున్నాడు ఏముందో తెలియపోవడం కానీ, నెక్స్ట్ పేషెంట్కి ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి ఆ పేషెంట్ లేగడకపోవడం కానీ, అట్లా రోడ్డు మీద నుంచి పైకి లేగడకపోవడం కానీ, ఇవన్నీ చూసుకోవాల్సి. మెయిన్గా డిసెబిలిటీలు మనం చూసుకోవాల్సింది స్పైనల్ ఇంజరీ. పేషెంట్ యొక్క సపోజ్ పేషెంట్ దెబ్బ తగిలి కింద పడిపోయి ఉన్నాడు, తగిలినప్పుడు పేషెంట్ని ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు కదపకూడదు. వన్స్ ఒక పేషెంట్ నుంచి ఒక పొజిషన్ మార్చి నార్మల్ పొజిషన్లో పడుకోబెట్టామా, ఇంకా పేషెంట్ ఆ పొజిషన్ నుంచి కదపకుండా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే స్పైన్ మూవ్మెంట్ అనేది అసలు మనం చాలా ఎంత తక్కువ ప్రివెంట్ చేస్తే అంత మంచిది. స్పైనల్ ఇంజరీ ఉంది పేషెంట్కి, మనకి మెడ దగ్గర ఎముక ఇరవడం కానీ, నెక్స్ట్ నడుం దగ్గర ఎముకలు ఇరవడం కానీ అనేది జరిగినప్పుడు పేషెంట్కి మనం ఎక్కువ కదుపుతూ చేసామైతే పేషెంట్కి ఏమో ఆ స్పైనల్ కార్డ్ అనేది కట్ అయ్యి పేషెంట్ కంప్లీట్ పారాలిసిస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. పేషెంట్ ఇంకా స్పైన్ దగ్గర మన మెడ దగ్గర కట్ అయితే పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ అట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతాయి. ఇది మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ కెమికల్స్, లైక్ ఏమైనా కెమికల్స్ ఉండడం కానీ, నీళ్ళు ఉండడం కానీ, నెక్స్ట్ ఏమైనా తుప్పలు కానీ ఏమైనా మన రోడ్డు పైన రెగ్యులర్గా వెళ్ళే ట్రాఫిక్లో ఉన్న వెంటనే పేషెంట్ని ఆ ఏరియా నుంచి షిఫ్ట్ చేసి రోడ్ సైడ్ సేఫ్టీగా తీసుకెళ్ళడం అనేది మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఎయిడ్ బేసిక్గా. నెక్స్ట్ వచ్చే పేషెంట్కి ఏమైనా ఫ్రాక్చర్ ఉంది, ఫ్రాక్చర్లో మనం ఏమేమి చేయాలి. మెయిన్గా పేషెంట్కి రైస్ థెరపీ అని ఉంటుంది. రెస్ట్ అంటే పేషెంట్ని కాల్ అనేది కదపకుండా పెట్టుకోవడం. ఆ కదపకుండా పెట్టాలంటే అది ఏదైనా మన స్ప్లింట్స్ అంటాం, మన స్ప్లింట్స్ అనేవి నార్మల్గా మన రోడ్ సైడ్కే చేసుకోవాలంటే ఏమైనా చెక్కలు కానీ, నెక్స్ట్ మన చెట్ల యొక్క కొమ్మలు కానీ విరిచి దాన్ని స్ట్రైట్గా పెట్టి కాలుకి ఒక తాడు పెట్టి కానీ ఏమైనా గుడ్డ పెట్టి కానీ కట్టేస్తే అది ఒక స్ప్లింట్ కింద, టెంపరీ స్ప్లింట్, నాట్ ఎ పర్మనెంట్ స్ప్లింట్. టెంపరీగా మన పేషెంట్ కాల్ని కదపకుండా ఉండడం కోసం అంటే ఐస్ ప్యాక్ థెరపీ.
ఐస్ దొరకడం కష్టం కానీ ఏమైనా వాటర్ ప్యాకెట్ కానీ ₹1, ₹2 వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి, కూలింగ్ ఉన్నాయి తీసుకుని జస్ట్ మన ఫ్రాక్చర్ దగ్గర ఓపెన్ ఇంజరీ లేదు, మన పేషెంట్కి ఏం బ్లీడింగ్ అవ్వట్లేదు, కానీ పేషెంట్ ఫ్రాక్చర్ ఉంది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏంటంటే ఐస్ ప్యాక్ పెట్టడానికి మన దగ్గరలో ఉన్న వాటర్ ప్యాకెట్స్ అట్లాంటి ఏమైనా కూలింగ్ వాటర్ ప్యాకెట్స్ కానీ పెట్టడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కంప్రెషన్, పేషెంట్కి ఏమైనా బ్లీడింగ్ అవుతుంది, నెక్స్ట్ అన్ని చేస్తుంటే వెంటనే కంప్రెషన్ చేసి పేషెంట్ని జాగ్రత్తగా చూసుకుని ఏమైనా నీట్గా ఉన్న గుడ్డను తీసుకొచ్చి టైట్గా కంప్రెస్ చేయడం అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలివేషన్ వచ్చేటప్పటికి ఏమైనా హైట్లో పెట్టాలి. పేషెంట్కి ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుందో పేషెంట్ యొక్క కాల్ని కొంచెం హైట్లో పెట్టామంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం ఫ్లో తగ్గి పేషెంట్కి బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మనం టార్నికే అంటాం, దగ్గరలో ఏదైనా గుడ్డ కానీ ఒక తాడు లాంటిది ఏమైనా ఉంటే ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ అవుతుందో దానిపైన కొంచెం ఒక 5 to 6 సెంటీమీటర్స్ వదిలేసి దానిపైన టైట్గా మనం టై చేస్తే బ్లీడింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం తీసుకోబోయే బేసిక్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి ఫ్రాక్చర్ మేనేజ్మెంట్. జాయిన్ చేయాలి 108కి కానీ ఎమర్జెన్సీగా మనం కాల్ చేసుకుని పేషెంట్ షిఫ్ట్ చేయడం కానీ అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది మనం ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుతాం. థ్యాంక్ యూ.